వెనక నిజం ఏమిటో తెలుసుకోవాలి అని అనుకున్నాడు. రాత్రి చీకటిలో అతను అడవిలోకి నడిచాడు. గాలి బలంగా వీచుతోంది. చెట్లు కదులుతున్నాయి. ఆ శబ్దం ఇంకా స్పష్టంగా వినిపిస్తుంది. రాఘవుడు అయినా భయపడలేదు. తరువాత సడన్గా ఒక పెద్ద నీడ కనిపించింది. రాఘవుడు ఒక చెట్టు వెనక దాక్కొని చూశాడు. అక్కడ ఒక పెద్ద గాడిద నిలబడి ఉంది. అది గట్టిగా అరుస్తోంది. రాఘవుడు ఆశ్చర్యపోయాడు. ఇది గాడిద శబ్దమే కదా, అయితే గ్రామం వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అని అనుకున్నాడు. కానీ ఇంకా ఒక విషయం అతనికి అర్థం కాలేదు. ఆ గాడిద దగ్గర ఒక సింహం చర్మం పడి ఉంది. రాఘవుడు దగ్గరికి వెళ్ళి చూశాడు. ఆ గాడిద పగటిపూట సింహం చర్మం వేసుకొని